వేములవాడ రాజన్న ఆలయ భద్రతా విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి సిపిఆర్పై అవగాహన కల్పించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు గుండెపోటుకు లోనైతే సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన వైద్య కళాశాల డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ చికిత్సా విధానంపై సిబ్బందికి వివరించారు. ఈరోజు మాకు మా టెంపుల్ సిబ్బంది హోంగార్డ్స్కి అండ్ మరియు సిబ్బందికి సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిమిత్తం ఇక్కడ భీమేశ్వర్ సదర్కి రావడం జరిగింది. మా టెంపుల్ ఎస్పీఎఫ్ సిబ్బందికి మన ఏఎస్ఐ గారు మహేందర్ గారు, డిఈ రఘునందర్ సార్ గారు, ఏఈఓ శ్రవణ్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిపిఆర్ అనేది పునర్జీవనం. ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు స్పృహ కోల్పోయి ప్రాణాలు పోయే టైంలో సిపిఆర్ ఇస్తే వాళ్ళు పునర్జన్మ వచ్చి వాళ్ళ జీవనం మళ్ళీ సాగించడం జరుగుతుంది. సో ఇది చాలా ముఖ్యమైన సిపిఆర్ ట్రైనింగ్. సో దానికి అందరూ నేర్చుకొని మనకు వచ్చే భక్తులకి ఎవరైనా సమస్యలైనా కార్డియాక్ అరెస్ట్ అయినా వారికి సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ పునర్జీవనం చేస్తారని దానికోసం ఇవ్వడం జరిగింది. దీనికోసం నాగార్జున చక్రవర్తి సార్ ముందు వచ్చి దీనికి ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. సడన్గా ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు మరి ఈ ప్రక్రియ ద్వారా ఏంటంటే మనం మళ్ళీ పునర్జీవం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఈ సిపిఆర్ నాలెడ్జ్ని మనం స్ప్రెడ్ చేయడం, అవగాహన క్రియేట్ చేయడం కోసం మేము ఈ సదస్సులు ముఖ్యంగా నిర్వహిస్తాం. మేము గాంధీ హాస్పిటల్ ఉన్నప్పుడు రెగ్యులర్గా మేము ప్రోగ్రామ్స్ చాలా నిర్వర్తించాం. హైదరాబాద్లో ఎన్నో వివిధ కార్యక్రమాలలో మేము స్కూల్స్లో ప్రతి ఎన్సీసీ క్యాడర్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి, ట్రాఫిక్ వాళ్ళకి అందరికీ కూడా జరిగింది. మరి ఇక్కడ వచ్చాక మరి గత ఒక 1 month నుంచి ఇక్కడ మేము ఆల్రెడీ సిరిసిల్ల హాస్పిటల్లో, మరి అక్కడ బస్ స్టాండ్స్లో, పాలిటెక్నిక్ కాలేజ్లో, ప్రతి ప్లేస్లలో, జూనియర్ కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో, ఈవెన్ హై స్కూల్ పిల్లలకు కూడా మేము నేర్పించడం జరుగుతుంది. ఈవెన్ బస్ స్టాండ్ దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర కూడా వాళ్ళకి కూడా మేము ఈ సిపిఆర్ అవగాహన క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత చేయడానికి కారణం ఏంటంటే సిపిఆర్ మీద అవగాహన మన ఇండియాలో చాలా తక్కువ మందికి ఉందండి. ఏంటంటే చాలా తక్కువ మందికి, ఒక సింగిల్ డిజిట్లో ఒక 1-2% వాళ్ళకే తెలుసు. మరి కంపేర్ చేస్తే మరి అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేస్తే వాళ్ళకి 70% ఏమో వాళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళకి సిపిఆర్ ఎలా చేయాలి, వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడాలో తెలుసు. సో మనకు చాలా తక్కువ అవగాహన తెలుసు కాబట్టి మేమేంటంటే దీన్ని మిషన్గా తీసుకొని మాకు టైం దొరికినప్పుడల్లా మేమేంటంటే ఈ అవగాహన సర్వీస్ క్రియేట్ చేస్తాం. మరి డాక్టర్ సంతోష్ మాకు కొన్ని రోజుల నుంచి చెప్తున్నారు, మరి మహేందర్ సారు మరి టెంపుల్ ఆధ్వర్యంలో ఒకటి చేయాలి సార్ అని అంటే మేము దీన్ని చాలా అదృష్టంగా తీసుకొని ఏంటంటే మేము ముందుకు వచ్చేసి